నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్‌కి ఎంతో సహాయపడుతుంది. దీపావళి అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే కార్తీక మాసంలో జరిగే మొదటి పెద్ద పండుగల్లో నాగుల చవితి కూడా ఒకటి. ఈ పండుగ హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని పొందింది. నాగులను పూజించడం ద్వారా ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని, పామును ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అని కూడా అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకకు వెన్నుబాము అని అంటారు. అయితే నాగుల చవితి గురించి ఓ పురాణ కథ ఉంది. బ్రహ్మ కుమార్తె అయిన మానసదేవిని నాగదేవత అని పిలుస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే సర్పాల నుంచి భయం ఉండదని, సంతానం లేని దంపతులకు సంతానాన్ని ఇస్తుందని నమ్మకం. మానసాదేవిని పాములకు ఆదిదేవతగా భావిస్తారు. ఆమెను పూజించడం ద్వారా పాము విషభయం ఉండదని నమ్మకం. మానసాదేవి శివుని వద్ద విద్యనభ్యసించింది. ఆమె బ్రహ్మ మనస్సు నుండి జన్మించింది కాబట్టి ఆమెను మానస అని పిలుస్తారు. ఆమె చాలా భక్తి గలది. ఆమె తీవ్రమైన తపస్సు చేసి శ్రీహరి విష్ణు దర్శనం పొందుతుంది. మానసాదేవి తర్వాత జరత్కారు అనే మహర్షిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఆస్తిక అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తికుడు బ్రహ్మ మరియు శివుడి వద్ద విద్యనభ్యసించి చాలా ప్రసిద్ధి చెందాడు మరియు శక్తివంతమైన ఋషి అయ్యాడు. సంవత్సరాల తరువాత జనమేజయరాజు తన తండ్రి రాజపరీక్షిత్తు మరణానికి సర్పతక్షకుడు కారణమని చెప్పి సర్పాలను చంపడానికి సర్పయజ్ఞం చేశాడు. యజ్ఞం ఫలితంగా అన్ని పాములు యజ్ఞ అగ్నిలో పడి చనిపోయాయి. కానీ తక్షకుడు కనిపించలేదు. త్వరలోనే జనమేజయుడు తక్షకుడు స్వర్గంలో దేవతల రాజైన ఇంద్రుడి స్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడని, ఇంద్రుడు అతన్ని రక్షిస్తున్నాడని గ్రహించాడు. వెంటనే జనమేజయుడు ఇంద్రుడిని యజ్ఞాగ్నిలోకి దించడానికి మంత్రాలు జపించమని సాధువులను ఆదేశించాడు. వెంటనే ఇంద్రుని ఆసనం ఎగిరిపోవడం ప్రారంభించింది మరియు అది యజ్ఞ భూమిపైకి దిగింది. దేవతలు ఇంద్రుడిని రక్షించడానికి బ్రహ్మదేవుడిని సంప్రదించారు. మానస మాత్రమే వారికి సహాయం చేయగలదని బ్రహ్మ సూచించాడు. మానస తన కుమారుడు ఆస్తికుడికి వారికి సహాయం చేసే శక్తి ఉందని, అతను ఇంద్రుడిని రక్షిస్తాడని దేవతలకు వాగ్దానం చేసింది. తల్లి ఆజ్ఞ ప్రకారం ఆస్తికుడు యజ్ఞాన్ని ఆపడం ద్వారా ఇంద్రుడు, తక్షకుడు మరియు ఇతర సర్పాలను రక్షించాడు. వాటిని కాపాడినందుకు పాములు మానసకు ఆమె కథ విన్నా లేదా ఆమె పేరు పఠించినా ఎవరైనా పాము కాటు నుండి మరియు అన్ని రకాల నాగదోషాల నుండి తప్పించుకుంటారని వరం ఇచ్చాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.